శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ప్రస్తుత హెడ్ కోచ్ సనత్ జయసూర్య కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026లో శ్రీలంక, పాకిస్తాన్ మధ్య శనివారం నాటి మ్యాచ్ ముగిసిన తర్వాత పదవి నుంచి వైదొలగనున్నాడు. ఈ ఏడాది మార్చి 31 వరకు హెడ్ కోచ్గా జయసూర్య పదవీ కాలం ఉంది. అయితే ముందుగానే వైదొలగాలని అతడు నిర్ణయించుకున్నాడు. కాగా వన్డే వరల్డ్ కప్ 2023లో దారుణంగా ఓడిపోయి శ్రీలంక క్రికెట్ పతన స్థితికి చేరుకుంది. ఈ ఐసీసీ టోర్నీలో పరాభవం తర్వాత దాదాపు 8 నెలల అనంతరం సనత్ జయసూర్య హెడ్ కోచ్గా వచ్చాడు. టీమిండియాతో జూలై 2024లో జరిగిన సిరీస్తో తాత్కాలిక హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన జయసూర్య ఊహించని రీతిలో లంకకు చరిత్రాత్మక విజయం అందించాడు. అతడి మార్గదర్శకంలో దాదాపు 2.5 శతాబ్దాల తర్వాత శ్రీలంక భారత్పై వన్డే సిరీస్ గెలిచింది. ఆ తర్వాత కూడా మిశ్రమ ఫలితాలు అందుకుంది. మొత్తంగా దాదాపు 70 మ్యాచ్ల్లో లంక జట్టుకు సనత్ జయసూర్య మార్గదర్శకం చేయగా జయాపజయాలు దాదాపుగా సమానంగా ఉండటం గమనార్హం. అయితే తాను ఈ పదవిలో పూర్తికాలం కొనసాగబోనని అతడు ఈ ఏడాది జనవరిలోనే స్పష్టం చేశాడు. సొంత గడ్డపై టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసిన తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించాడు.